హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ పరోటా తయారు చేసుకుందామండి. రోజు చపాతీ తినేవాళ్ళు స్పెషల్గా తినాలనుకుంటే ఇలా పరోటా చేసుకోవచ్చండి. పొరలు పొరలుగా ఈ పరోటా అనేది చాలా బాగుంటుంది. ఈ పరోటా నాన్ వెజ్తో తిన్నా, కర్రీస్తో తిన్నా, లేదంటే ఊరగాయతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పరోటా అనేది. ఇప్పుడు ఈ పరోటా పొరలు పొరలుగా రావాలంటే ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దాం మనము. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకోండి. దాంట్లో 2 కప్పుల వరకు మైదా పిండి తీసేసుకోండి. రియల్ టేస్ట్ రావాలంటే మాత్రం మైదాతోనే చేస్తారండి. దీంట్లో అలాగే 2 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ వేసేసుకోండి. ఉప్మా రవ్వ ఉంది కదండి, ఆ ఉప్మా రవ్వ కూడా వేసేసుకోండి 2 టేబుల్ స్పూన్లు. అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్, అలాగే పావు టీ స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసేసుకోండి దీంట్లోనే. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేయండి పిండిలోనే. వేసేసి అంత పిండి బాగా కలిసేలా ఆయిల్లో బాగా కలిపేసుకోండి చేత్తోనే. మీరు కావాలంటే షుగర్ పౌడర్ కూడా వేసేసుకోవచ్చండి దీంట్లో. మనం చేత్తో ఇలా అంటే ముద్దకు రావాలండి, అప్పుడే మనము బాగా కలిసినట్టు అలా కలిపేసుకోండి మొత్తం ఆయిల్ అంతా కలిసేలా. ఇలా కలిపిన తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటూ పిండి అనేది సాఫ్ట్గా కలిపేసుకోండి. పిండి ఏమైనా చేతికి అంటుకునే విధంగా ఉంటే కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండి కలిపేసుకోండి. పైనుంచి కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేయండి. అలా వేసేసి బాగా కలిపేసిన తర్వాత ఒక 10 నిమిషాలైనా 20 నిమిషాలైనా మూత పెట్టేసేయండి. అప్పుడు మనకు పిండి అనేది బాగా నానిపోతుందండి. ఇలా బాగా కలిపేసిన తర్వాత నేను మూత పెట్టేసానండి. చూడండి 10 నిమిషాల తర్వాత నేను మూత తీసానండి. కొంచెం చేతికి అంటుకుంటుంది, అందుకని చేతిలో కొంచెం ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి పిండి అంతా బాగా కలిసేలా. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా ఒక 4 మీకు ఎన్ని వస్తే అంత చేసేసుకోండి. కొంచెం పెద్ద సైజులోనే చేసేసుకోండి. చూడండి నాకైతే ఒక 6 వరకు వచ్చాయండి. ఒకటి మిడిల్ సైజులో ఉంది నాకు. చూడండి ఏదైనా కటర్ కానీ లేదంటే మనం చపాతీ చేసేది ఏదైనా కానీ దాన్ని తీసేసుకుని దానికి ఆయిల్ అంతా బాగా అప్లై చేయండి చేత్తోనే. అలా అప్లై చేసేసి ఒక్కొక్కటి తీసుకుంటూ మనం చేత్తోనే ఆయిల్ అప్లై చేసి చపాతీ కర్రకు కూడా ఆయిల్ అప్లై చేయండి. మీరు రౌండ్గా రోల్ చేసుకునే అవసరం లేదండి. ఎలా అంటే అలా రోల్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి, ఎందుకంటే మనకు అంటుకునే విధంగా ఉంటుంది. మీరు పిండి ఏమీ వాడకూడదండి. అలా రోల్ చేసుకుంటూ పెద్దగా రోల్ చేసుకోండి. చపాతీ కర్రతో మెల్లమెల్లగా రోల్ చేస్తే మనకు చూడండి పల్చగా, మరీ పల్చగా అవసరం లేదండి, సెమీ థిక్గా ఉంటే సరిపోతుంది. చూడండి ఇలా రోల్ చేసిన తర్వాత మీకు ఏదైనా పిజ్జా కటర్ కానీ లేదంటే ఏదైనా నైఫ్ కానీ తీసుకొని మనం పొడుగ్గా అలా కట్ చేసుకుంటూ పెట్టేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది పైనుంచి అప్లై చేయండి. చేసేసి మెల్లగా వాటిని తీసేయండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా తీసేయండి. తీసేసిన తర్వాత చేత్తో అలా రౌండ్గా చుట్టి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని మీరు చపాతీ కర్రతో కానీ పైగా అదిమినట్టు కాకుండా మెల్లమెల్లగా రోల్ చేయండి. ఇప్పుడు చపాతీ పైన పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేయండి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని 1 నిమిషం పాటు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని కాల్చేసుకోండి. ఇలా 2 వైపులా కాల్చుకుంటే మనకు సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే మనకు పొరలు పొరలుగా విచ్చుకుంటాయండి. మనం హైలో పెట్టుకుంటే ఏంటంటే అప్పటికి అంటుకుంటాయి మనకు. అందుకని పరోటా కాల్చుకునేటప్పుడు ఎప్పుడైనా గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని మనం 2 వైపులా కాల్చుకుంటే సరిపోతుందండి. చూడండి ఎలా వచ్చిందో మనకు పరోటా అనేది. చూడండి ఈ విధంగా నేను మరొకటి చేసి చూపిస్తాను. మనం చపాతీ కర్రకు ఆయిల్ అనేది అప్లై చేయాలండి. చేసి దాన్ని పెద్దగా చేసేసుకోవాలి. ఎప్పుడైతే మనకు అంటుకునే విధంగా ఉంటుందో అప్పుడు కొంచెం ఆయిల్లో తడుపుకుంటే సరిపోతుందండి. చెయ్యి అయినా కానీ చపాతీ కర్ర కానీ ఏదైనా కానీ కొంచెం అంటుకునే విధంగా ఉంటే ఆయిల్ అప్లై చేస్తే అప్పుడు మనకు అంటుకోకుండా ఉంటుంది. పరోటాకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. చూడండి ఈ విధంగా మీకు మరొకటి చేసి చూపిస్తున్నాను నీట్గా. అలా చపాతీ కర్రతోటి మెల్లగా రోల్ చేసేయండి. సెమీ సాఫ్ట్గా ఉండాలండి, మరీ థిక్గా ఉండొద్దు. చూడండి ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకోండి మొత్తం ఫాస్ట్గా. మీకు ఎంత వీలైతే అంత పొడుగ్గా కట్ చేసుకొని పెట్టేసుకోండి. తర్వాత ఆయిల్ అప్లై చేసుకోండి. తర్వాత కూడా ఆయిల్ అప్లై చేసుకోండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని మెల్లగా కాల్చుకోవాలండి. 2 వైపులా ఆయిల్ అప్లై చేయాలి. చూడండి ఈ విధంగానే అన్ని కాల్చేసుకుంటే మనకు పరోటా అనేది తయారైపోతుందండి. ఇప్పుడు కాల్చిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేత్తో ఇలా కొడితే మనకు పొరలు అనేది విచ్చుకుంటాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మనకు లచ్చ పరోటా అనేది తయారైపోయింది. చూడండి ఎలా ఉన్నాయో, ఎంత పొరలు పొరలుగా ఉన్నాయో. టేస్ట్లో కూడా మనకు అచ్చం బయట కొన్న షాప్లో లాగా ఉంటాయండి ఈ టేస్ట్ కూడా. ఒకవేళ మీరు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూసేది ఉంటే మాత్రం వెల్కమ్ టు రమ్య కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.